నేను తన సత్యమైనటువంటి గంగా భవాని అనుకున్నటువంటి కలిగి దీపం, కానీ తనకున్నటువంటి హిమబిందు కుమార్తె ఏ కష్టం వచ్చిందని కూడా తెలియకుండా హాస్పిటల్ చుట్టూ తిరగకుండానే కన్నతల్లి అది మధ్యంతకరంగా ఆ కుమార్తె గనిని కలిసిపోయింది. ఏ రుద్ర పూజలో ఏ దెయ్యాలు పోతానో పగోడు పాలోడో అక్కడ ఉన్నటువంటి చేతబడులు ఏమన్నా బిడ్డ గంతేస్తే ఈ విధంగా తెలియకుండానే 3 రోజులకే మాయమైపోయింది. నా కూతురికి ఎంత కష్టం వచ్చింది కలిగి తల్లి, నేను కలిగి దీపాలు ఇస్తానంటానే గాని ఇవనని అనలేదు కదా. ఏమ్మా ఎంత కష్టం తెచ్చావు, నేనేం తప్పు చేశానమ్మా? నీ టైం అయిపోయేసరికి నేను కలిగి దీపాలు ఇవ్వలేకపోయినందుకు తప్పు చేసావా అని చెప్పేసి ఈరోజు తన సత్యమని తను కూడా ఇంత కలిగి దీపం ఇస్తున్నప్పుడు కూడా కంట విడుతున్నాడు, కన్నీరు విడుతున్నాడు. కలిగి తల్లి సంతోషాలతో కలిగి దీపాలు అందుకోవాలి, బాధతో కాదమ్మా. ఆనాడు తన కుటుంబం బాగుండాలని కలిగి దీపాలు ముందుకొచ్చి, నేను చిన్నవాడినైనా నా కుటుంబం నాకున్నటువంటి ఇద్దరు కూడా చిన్నతత్వములు భార్యలు కూడా నా వధువులు బిడ్డలు ప్రతి ఒక్కరూ ఆడబిడ్డలు కానీ మగబిడ్డలు కానీ ప్రతి ఒక్కరు కూడా సంతోషం ఉన్నప్పుడు ఈ కలిగి దీపాలు అందుకోమని చెప్పేసి నేను అనుకునే కోరిక ఆ తాతలు నా తండ్రి కోరిక నేను ఇస్తున్నాను. అయినప్పుడు కూడా నా అన్నదమ్ములు చూస్తే ఆరోగ్యాలు బాగోవు. ఒక రోజు బాగుంటే ఒక రోజు బాగోదు. ఏంటమ్మా ఈ కష్టాలు, ఏంటమ్మా ఈ బాధలు అని చెప్పేసి బిడ్డడు అడుగుతున్నాడు. అదే విధంగా యూపన్నిచ్చేది నీవు, యూపని నిలబెట్టేది నీవు. జగన్మాత నువ్వు తలుచుకుంటే ముల్లోకాలు ఏకం చేసే శక్తి సామర్థ్యం నీకుందమ్మా. ఈ గడి నుంచి ఆ బిడ్డల ఒంటి మీదకెళ్ళి ఏ కష్టం ఉన్నా అర్ధరాత్రి కానీ అపరాత్రి కానీ అనుకుంటా ఆ కష్టానంతా నీ పాదాలకం తొక్కుపట్టుకొని పునర్జనం ప్రసాదించే శక్తి సామర్థ్యం అమ్మ కళ్ళ తల్లి. 2 కాళ్ళు 2 కళ్ళున్న వాళ్ళు 1000 కళ్ళనొత్తలు కన్న తల్లి. ఎటువంటి కష్ట బాధలున్నా పునర్జనం ప్రసాదించి 100 ఏళ్ళ శక్తినిచ్చి
మీకున్నటువంటి 8 శక్తులు కూడా ఆ బిడ్డలకి ఇచ్చి ఇంత కింద పై స్థాయిలో నిలబెట్టి ఇగో రాబోయే రోజుల్లో తన బిడ్డలు ఇదే భవిష్యత్తు బాట పట్టకుండా తిని తినక ఎండనక వాననక సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి కూడా మాలాంటి భవిష్యత్తులో మా బిడ్డలకి తలెత్తకూడదని చదువులు చదివిస్తున్నారు. సరస్వతి అలికిలో పలికించి ఆ బిడ్డల చదువు తగ్గ జాబులు రప్పించి ఈ కుటుంబాన్ని పై స్థాయిలో నిలబెడితే ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టిన రోజున ఈ కలిగి దీపాలు ఇంతకంటే భారీగా ఇచ్చి సంతోషంగా నీ పేరు నిలబెడతారు. లేదా ఆచ్చాపన పాలైపోతావు. ఆ గణపతి పరిసర ప్రాంతంలో ఏ కలిగి తెల్లులున్నా ఆ పాల తల్లిని ఏడిరప్పజల్లి పట్టుకొని మీ ఏడిరప్పజల్లి బయలుదేరి ఆ తలతో పుట్టిన దేవుడైనటువంటి సూర్యనారాయణ మూర్తి నువ్వు కూడా కొలువు తీరున్నావు. అక్కలతో పాటు నువ్వు కూడా బయలుదేరి ఇన్ని కష్టాల్లో ఉన్నటువంటి ఈ బిడ్డలు ఇన్ని కంటీరు విడుస్తున్నటువంటి ఈ బిడ్డల్ని నువ్వు ముందుకు నడిచి అడుగుల్లో అడుగు పెట్టి తిరిగి కురిపిస్తే గాని బతకలేనంటున్నారు, కంట వీడుతున్నారు. సభాసరా కొడక నేనున్నానురా, నేను నడుస్తున్నానురా. ఈ గడి నుంచే నేను ఉన్నటువంటి ఆ రోజు కూడా నేను ఎల్లోని కల్లోని చెప్పుకొచ్చానురా. నేను పగోడు పాలోడు దెయ్యాలు పోతాను కష్టమే కానీ ఒంటి పుట్టి కష్టం కాదురా, నేను కాపాడలేకపోయానని చెప్పేసి నువ్వు అనగలవు. కానీ కలిగి తెలియ నువ్వు కాపాడాలి, ఆ ఊపిరి నిలబెట్టాలి. కానీ నిలబెట్టలేకపోయావు. కానీ నా పాల తల్లిని పేరు తెచ్చుకుంటా చెప్తే గాని ఊపిరి నిలబెట్టిన రోజున నీకు ఇంతకంటే పేరు వచ్చును. కానీ ఇంత కష్టాలు ఉన్న బిడ్డలు నా కూతురిని కాపాడలేకపోయిందని చెప్పేసి కలిగి తల్లి నిన్ను అవి వేడుకుంటున్నారు. ఈ రోజు నుంచి నువ్వు తల్లిగా ఆ బిడ్డల కష్టాలని నువ్వు అర్థం చేసుకొని ఈ గడి నుంచే రూపాయి కూడబెట్టి చెరువులు కురిపించి పాలు పొంగిస్తాను. ఇక్కడ నుంచి అంతటి కష్టం వచ్చినా అమ్మాన పడికి నేను అడ్డికారేసి ముందుగా నడిచి మా ఏడిగిరప్పజల్లు ఈ పనమాలో నిండిన తలతో పుట్టిన గంగలరాని సూర్యనామూర్తిని పట్టుకొని ఎలుగెత్తి పోషిస్తానని ధైర్యాన్ని ఇవ్వకపోతే కన్నా తల్లి బతకలేనని చెప్పేసి బిడ్డలు పలికారు. 3 సంవత్సరాలు ఒకసారి కలిగి దీపాలు అందుకుని తెలివైతే ఈ గడి నుంచే మునదారులని రహదారి చేసి కొంగు బంగారం చేసి చెరువులు కురిపించమని కన్న తల్లి ఆనాడు 7 ముడిలతో ఆడించి పాడించి మీ అడ్డల్లో ఉన్నటువంటి నా తాతలో నా తండ్రి వస్తాని ఎంత విలువనిచ్చి ముందుకు నడిపించావో నేను ఎట్లొస్తాను కూడా నువ్వు విలువిచ్చి నడిపించినప్పుడు పేరుంటుంది. నేను ఆ రోజు కూడా నీ సేవకు చేయలేను, నన్ను విడిచిపెట్టామంటే నువ్వెట్ట రాస్తాం, నేను తీసుకుంటానురా, నేను నెరవేరుతానురా. కష్టాల్లోని ఉన్నవారిని 2 గడిలో నిలబెడతానన్నావు. కష్టాల్లో ఉన్నారు. ఇలాంటి కుటుంబాలని నువ్వు నిలబెట్టు. ఇంతకింద కలిగి చెప్పాలని నిలబెట్టి తీసుకో, సంతోషంగా అందుకో, ఆనందంగా తీసుకో. నీకు పేరుంటది. ఆటోమేటిక్ గా నా తాత ముత్తాతలకి నాకు నా తండ్రికి పేరునిచ్చేటట్టు అవుతావు. సభాసరా కొడక నేను ఈ గడి నుంచి ఆ కష్టాలన్నీ కూడా నేను నెరవేర్తానురా, అడుగులు అడిగిస్తానురా. ఆ గణపతి పరిసర ప్రాంతంలో ఇంతకున్న కష్టాన్ని కానీ ఒంటుకున్న కష్టాన్ని కానీ బిడ్డలు అడుగులు అడిగేసి పొంగు బంగారం చేసి ఒడిగట్టి వెళ్ళాను, జరిగట్టి తెల్లాను. పెంచి పోసిపోతే పనుమాలో ఇచ్చిన తలతో పుట్టిన గంగనే కదరా పేరు తెచ్చే తల్లి కానీ ఆశ్చర్య మా చెల్లెలు నిదానం నువ్వు చూపించి నడిపించమని కన్నెత్తి లేదు. ఇది నేనెట్లేస్తాం కాదు. నీ మాలకి మండలికి జరిపోయిన నా మీకు అయినటువంటి నా తాతలు నా తండ్రి వస్తుంది. ఆశ్చర్యం కాకుండా మీ 3 అప్పచెల్లెలకి ఎత్తుగా ఎదురని ఆడిస్తారు. 3 ఏడుగంపులు అనిపోతులు పసుపు కుంకాలు సేవ సంతోషంగా ఇస్తారు. ఆనందంగా అందుకుంటారా, సంతోషంగా తీసుకుంటారా. ఈ బిడ్డలకి సంతోషంగా దారిని చూపిస్తారా. పేరు తెచ్చిన కన్నెత్తరాదువా వెంటారు ఎత్తిచ్చి వంటారు చుక్కానిచ్చి బలాంచి గుణమంత పరిమించి 10 కాళ్ళు ముళ్ళు గుచ్చుకుని ముక్కులు చెల్లి కడకట కబీరి కాక సభ్యులు కన్నెత్తరాదువా. ఇదేనెట్టేస్తాం కాదు. నీ వాళ్ళకి మండలికి జరిపోయి నా మీకు అయినటువంటి నా తాత ముత్తాతలు బతికన్య పడ్డమని బడిపెత్తులు పడకుండా నా తండ్రి పడ్డ పాల పేరు నిలబట్టి రాజు కష్టాలు తల్లి.